ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2:19. ఓం యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అంటే పరమాత్మ అంటున్నాడు, యయేనం వేత్తి హంతారం, ఎవరైతే దీనిని చంపునట్టి దానిగా అంటే చంపుతారు అని భావింతురో, యయేనం హతం మన్యతే హతం అంటే ఎవరైతే దీనిని చంపుతున్నాడో, నేను చస్తున్నాను అని అనుకుంటున్నారో, ఉభౌ తౌన విజానీతో, వీనికి వానికి ఇద్దరికి తెలియదు అనమాట. నాయం హంతి న హన్యతే, ఈ ఆత్మస్వరూపము ఎవరిని చంపదు, ఎవరిని కొట్టదు, నేను చచ్చిపోతున్నాను అనే భావన చేయకూడదు. ఇది దీనిని ఎవరు చంపలేరు, చంపబడదు. ఈ భావన అంటే ఇలా అనుకోవడం మనకు కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. మనసులోకి వెళ్ళనీకి కొంత టైం పడుతుంది. అది వెళ్ళినేది స్థిరంగా ఉండనీకి కానీ టైం పడుతుంది. మనం ప్రయత్నం అనేది చెయ్యాలి. ఆ ప్రయత్నం మీదే ఉండాల. భగవంతుడు చెప్పిన దాని గురించి మనము ప్రయత్నం చెయ్యాలి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2:20. ఓం న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అంటే న జాయతే అంటే పుట్టదు, న మ్రియతే మరణించదు, న కథాచిత్ ఏ కాలమునందైనను, అజో నిత్య అజహ అంటే పుట్టుక లేనిది, నిత్య ఇది నిత్యమైనది, శాశ్వతో అయం ఇది శాశ్వతమైనది, పురాణో ఇది పురాతనమైనది, నా హన్యతే ఇది చంపబడదు, హన్యమానే శరీరే అంటే శరీరం చంపబడుచున్నను, ఇది చంపబడదు. అంటే పరమాత్మ ఏమంటున్నాడంటే, ఏదైతే కనిపించి మాయమవుతుందో అది దానికి కొన్ని రోజులకు అది కనుమరుగవుతుంది కదా. అంటే ఈ చెట్లు పుట్టలు ఇప్పుడు పుడతాయి, తర్వాత పెరుగుతాయి, తర్వాత నశిస్తాయి. దానిలకు కొన్ని రోజులకు కనుమరుగవుతుందో ఆ వస్తువు అనిత్యం, అది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఇది ఆత్మ ఒక్కటే నిత్యమైనది. ఈ ఆత్మస్వరూపం అలా లేదు కదా, ఇది మాత్రం నిత్యమైనది. ఇది పై జన్మలో అలాగే ఉంది, ఈ జన్మలో ఉంటుంది, వెనకల జన్మలలో కాడ ఉంటుందన్నమాట. భూత్వా భవిత అనడానికి వీలు లేదు. ఓ చోట పుట్టి కొంతకాలానికి కనుమరుగయ్యేది కాదు. ఇది మరలా పుట్టదు, ఇది శాశ్వతమైనది, మార్పు లేనిది. పరమాత్మ మనకు మళ్ళీ 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 ఇదే ఎందుకు చెప్తున్నాడంటే, దీన్నే ఈ విషయం గురించే చాలా రకాలుగా చెప్తున్నాడు, మనకు చాలా శ్లోకాలలో చెప్తున్నాడు. ఎందుకంటే మనం విని వదిలేస్తాము, మన మనసుకు అంత తొందరగా ఎక్కదు కదా, అందుకని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలకు చెప్తాం మనము, స్కూల్ పో, చదువు, అది ఇదన్నీ వదిలేస్తామా? ఆ 2 మాటలు చెప్పి వదిలేం కదా. వాడు చదవాలంటే ఎన్ని రకాలుగా, ఎన్ని బెదిరించి చేసి నచ్చజెప్పి ఎన్ని రకాలుగా చెప్తాం కదా మనము. వాడికి మనసులోకి ఎక్కడానికి మనం ఏదైనా చేసి చెప్తాం కదా. అలాగే పరమాత్మ మనకు కానీ అలాగే చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.